ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వృషభ రాశి వారికి చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది. నిజంగా మీరు వింటున్నది 100కి 1000% నిజమండి. ఈ వీడియో మీకు కంటపడిందంటే నిజంగా మీ అదృష్టం అనే చెప్పుకోవచ్చు. మీరు కోట్లకు అధిపతులయ్యారనే చెప్పుకోవచ్చు. ఈ భూమండలం మీద మీరు ఎక్కడున్నా సరే, ఎన్ని పనులు ఉన్నా సరే 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఈ వీడియో కనుక మీరు విన్నట్లయితే మనం పని చేసుకునేది, కష్టపడేది డబ్బు సంపాదించుకోవడం కోసమే కదండి. కాబట్టి మీరు ఈ వీడియో వింటే మీరు ఎంత రెక్కలు ముక్కలు కష్టం చేసుకున్నా కూడా కలుసుబాటు అనేది లేకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. అంటే 100 రూపాయలు 100 రూపాయలుగానే ఉంటుంది. అలా కాకుండా కలుసుబాటు ఉంటే 100 రూపాయలు 1,00,000 రూపాయలుగా మారే అవకాశము అనేది ఉంటుంది. 100 రూపాయలు మనకి 1,00,000 రూపాయలు ఎప్పుడు మారుతాయంటే మనకు కలుసుబాటు ఉన్నప్పుడు, దైవానుగ్రహం ఉన్నప్పుడు. అలా లేదనుకోండి 100 రూపాయలు కాస్త 10 రూపాయలుగా మారేటటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనిషికి కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది కావాలి. అంటే మీ రాశి పరంగా వృషభ రాశి వారికి చెట్టు దగ్గర కోట్ల ఖజానా అనేది మీకు లభించబోతుంది. కాబట్టి కష్టం ఒక్కటే కాదు, ఆ కలుసుబాటు కోసం ఏం చేయాలి ఏంటి అనేది మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి. నిజంగా ఆ చెట్టు ఏంటనేది మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ చెట్టు మీకు దొరికితే మాత్రం మీకు కోట్ల ఖజానా దొరికినట్లే. ఆ చెట్టు మీ దగ్గరే ఉంటుంది, మీ పక్కనే ఉంటుంది, మీరు చూస్తూనే ఉంటారు. కానీ మేము ఇన్నాళ్ళ నుంచి పట్టించుకోలేదు, మాకు అసలు తెలియలేదే అని చెప్పేసి మీరు బాధపడతారు. కాబట్టి ఆ చెట్టు ఏంటనేది పూర్తిగా చివరి వరకు వినండి. అలాగే ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కోట్లకు అధిపతులు అవుతారు. ఆ దేవుని అనుగ్రహం అనేది మీకు ఈ చెట్టు దగ్గరే దొరుకుతుంది. కాబట్టి ఆ దేవుని యొక్క అనుకూలత మీకు లభించినప్పుడు మీరు కోటీశ్వరుడు అయినట్లే. వృషభ రాశి వారికి ఉన్నటువంటి మంచితనానికి, వారికి ఉన్నటువంటి తెలివితేటలకి, వారికి ఉన్నటువంటి అమాయకత్వానికి ఆ దైవానుగ్రహం మీ మీద, ఆ యొక్క ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే నలుగురు చెడిపోవాలి, మనం మాత్రమే బాగుపడాలని కోరుకున్నటువంటి సమాజంలో ఈ వ్యక్తులు మాత్రం అందరితో పాటుగా మనం కూడా సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలి అని చెప్పేసి కళ్ళలో కూడా ఎవ్వరికి కూడా కీడు తలపెట్టాలని చెప్పేసి అనుకోరు. వీరిని ఎవరైనా ఇబ్బంది పెట్టినా సరే అలాంటి వారిని కూడా క్షమించగలిగినటువంటి గొప్ప హృదయం ఈ వృషభ రాశి వాళ్ళకు ఉంటుంది. ఏమోలే పోతే పోని, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు అని చెప్పేసి ఆ ఒక్క మాట అని పక్కకు వెళ్ళిపోతారు. చూడండి, వాళ్ళ దగ్గర దైవత్వం అనేది పుష్కలంగా ఉంటుంది. దైవం కూడా వాళ్ళని మెచ్చుకుంటుంది. అంటే దైవం వారి తోడుగా ఉంటుంది. అలాంటి గొప్ప మనసు అనేది ఈ వృషభ రాశి వారి సొంతం. కాబట్టి ఈ రాశి మీద ఆ శివ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండి మీకు ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించేటట్లుగా ఆ పరమేశ్వరుడే చేశాడని చెప్పుకోవచ్చు. మీరు చేసినటువంటి పూజలకి, పుణ్యాలకి, మీరు పడ్డ బాధలకి, కష్టాలకి, కన్నీళ్ళకి, మీకున్నటువంటి మంచితనానికి, కళ్ళ కపటం లేని మనసుకి, నిస్వార్థమైనటువంటి హృదయానికి ఆ దేవుడే కరిగి ఇక చాలు, మీరు పడినటువంటి బాధలు చాలు, మీకు నా యొక్క అనుగ్రహం అనేది మీకు ఇప్పుడు ఉంచుతాను, ఇప్పటి నుంచైనా మీరు సంతోషంగా ఉండండి, ఇప్పటి నుంచైనా మీరు మనశ్శాంతిగా ఉండండి, ఇక మీరు పడ్డ బాధలు చాలు, మీరు విశ్రాంతి తీసుకోండి, మీరు పడినటువంటి కష్టాన్ని నేను నివృత్తి చేస్తాను, మీ బాధను నేను తీసుకుంటాను, మీ బరువు బాధ్యతలను నేను నెత్తనేసుకుంటాను, మీకు నేను తోడుగా వెన్నంటే ఉంటాను అని చెప్పేసి ఆ దైవమే మీకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామందిని కూడా మనం గమనించినట్లయితే ఈ వృషభ రాశి వ్యక్తుల్లో ఎన్నో రకాలైనటువంటి బాధలు, కష్టాలు వాళ్ళల్లో వాళ్ళే దిగమింగుకున్నారండి. అన్నిటికీ మించి కూడా ఎదురు దెబ్బలు తగిలాయి. ఎవరికన్నా మంచి చేయాలి అని చూసి ఆ మంచి వీరికి ఏంటంటే చెడుగా మారింది. అంటే మంచి మాట చెప్పి ఎవరికన్నా ఏదన్నా అయ్యో పాపం అని చెప్పి ఏదన్నా ఒక సహాయం చేసి, స్నేహితులు అని చెప్పేసి వారికి ఏదైనా ఒక అవకాశాలు ఇచ్చి ఇన్ని చేసినా కూడా చివరికి వీరికి ఏంటంటే జనము నెత్తిన పెట్టుకోవాల్సినటువంటి వీళ్ళని రకరకాలుగా అపమానాల పాలు చేయడం, నిందలు వేయడం, నువ్వెందుకు చేసావు, మాకు తెలుసులే, నీకేమీ లేకుండానే చేసావా అని చెప్పేసి ఇలాంటి మాటలతో చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. వారేంటంటే ఎవ్వరికీ చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళు ఎన్నోసార్లు కుమిలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దైవాన్ని కూడా మనసులో బాధ అనేది భరించలేక నువ్వు ఉన్నావయ్యా అని చెప్పి దైవాన్ని కూడా తలుచుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఎన్ని బాధలు వచ్చినా, ఇన్ని చేసినా కూడా కుటుంబాన్ని లాక్కు రావాల్సినటువంటి
భారం అదంతా కూడా వీరి మీదే ఉంటుంది. వీరు మనసులో కొండంత బాధను మనసులోనే ఉంచుకొని పైకి రెక్కల కష్టం చేసి కుటుంబాలని అంటే వెనుకమాల పిల్లలు అవ్వచ్చు, భార్య బిడ్డలు అవ్వచ్చు, లేదా తల్లిదండ్రులు, ఇలా ప్రతి ఒక్కరిని కూడా లాక్కు రావాల్సినటువంటి భారం, బాధ్యతలు అనేవి ఈ రాశి వారి మీద చిన్న వయసు నుంచి కూడా ఉన్నాయి. పాపం వారు ఏ రోజు కూడా ఒక చిన్న వయసులో నుంచి అంటే ఒక యవ్వనంలో కానీ ఇలా ఎప్పుడు ఏ రకమైనటువంటి సుఖాలతోటి స్నేహితుల పాటు వీరు అనుభవించింది లేదు. ఎప్పుడూ కూడా కష్టాలు, బాధలు ఇలాంటి వాటితో నలిగారు. అంతేగాని సరదాగా బయటికి వెళ్ళడం, ఒక మంచి బట్టలు కట్టుకోవడం, ఇష్టమైనటువంటి ఏదన్నా తినాలని అనుకున్నప్పుడల్లా కూడా తినడం, చేయడం, ఒక సరదా లైఫ్, ఒక ఎంజాయ్మెంట్ అనేది వీరికి లేదు అని చెప్పుకోవచ్చు అనమాట. వీరి జీవితంలో ఇలాంటివి చాలా తక్కువ అండి. ఎప్పుడో ఒకసారి అలా సరదాగా నలుగురితో గడపడం, అంతేగాని ఎప్పుడు కూడా ఏంటంటే వీరికి బాధలే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అయినా సరే ఎన్ని బాధలు పడ్డా ఎవరిని నిందించని గొప్ప హృదయం ఈ వృషభ రాశి వారిది. అలాగే దైవాన్ని కూడా ఎప్పుడూ వెనక్కేయలేదు. వీరికి చేతనైనప్పుడల్లా, వీరికి అవకాశం ఉన్నప్పుడల్లా ఇంట్లో దేవుడికి పూజ చేసుకోవడం, దీపారాధన చేసుకోవడం, పండగలు వస్తే ఇంట్లో పూజ చేసుకోవడం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా శివాలయానికి వెళ్ళడం అవ్వచ్చు, ఇలాంటివి చాలా వరకు కూడా చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీకు ఉన్నటువంటి మానసిక ఒత్తిడి వల్ల, బాధల వల్ల కొంచెం దైవాన్ని మీరు వెనకేస్తున్నారు. అలా కాకుండా ఇంకొంచెం భక్తి శ్రద్ధలతోటి ఆ దైవాన్ని మీరు దీపధూప నైవేద్యాలతో పూజించినట్లయితే మీకు ఇంకా దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండి ఆ దైవం మీకు ఇంకా ప్రతి పనిలో కూడా తోడుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలా దైవానుగ్రహం కోసమేనండి ఎవరమైనా ఎన్ని చేసినా కూడా, ఎంత చేసినా కూడా. ఎందుకంటే పోతూ పోతూ తీసుకుపోయేది ఏమీ లేదు. వస్తూ తెచ్చేది కూడా ఏమీ లేదు. వచ్చేటప్పుడు ఒంటి చేతులతోనే వస్తాం, పోయేటప్పుడు ఒట్టి చేతులతోనే పోతాం. మధ్యలో ఏంటంటే మనిషి బ్రతకాలి కాబట్టి ఒక ఆశ, ఆశయం, స్వార్థం ఇలాంటివి లేకపోతే మనిషి బ్రతుకు అనేది కొనసాగదు. కాబట్టి సమాజంలో ఇలాంటి వాటికి విలువలు, గౌరవాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లేకపోతే మనిషి యొక్క జీవితానికి నిజమైనటువంటి అర్థం, పరమార్థం, అలాగే ఆ దైవ అనుగ్రహం మన మీద ఉండడం అన్నమాట. ఆ దైవనామ స్మరణలో మనం ఉంటాం చూశారు, అది అంతకు మించినటువంటి వరం అనేది ఇంకోటి లేదు. కాబట్టి ఈ రాశి వారికి ఉన్న మంచితనానికి ఆ దైవానుగ్రహం అనేది వీరి మీద ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి వృషభ రాశి వ్యక్తులు చాలా అదృష్టవంతులు. అలాగే ఆ దైవానుగ్రహం కూడా మీకు ఇంకా అనుకూలించినట్లయితే మీ జీవిత పరంగా ఉన్నటువంటి కష్టాలు, కన్నీళ్ళు మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతాయి. కాబట్టి మీరు ఆ దేవుని యొక్క అనుకూలత కోసం ఖచ్చితంగా ఈ చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఈ చెట్టు దగ్గరే మీకు ఆ కోట్ల ఖజానా అనేది లభిస్తుంది. మీరు ఈ చెట్టు దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అని అంటే మంగళవారం కానీ, లేదా బుధవారం కానీ, గురువారం కానీ, శనివారం కానీ, ఈ 4 రోజుల్లో మీరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. దీనిని కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుందన్నమాట. ఉదయాన్నే లేచి ఈ 4 రోజుల్లో మంగళ, బుధ, గురు, శనివారం మీరు వరుసగా ఈ 4 రోజులు చేసుకున్న మీకు ఇంకా రెట్టింపు ఫలితం అనేది వస్తుంది. లేదా వారంలో ఒక రోజు కుదిరితే అలా 4 వారాలు, నెలలో 2 సార్లు, ఇలా మీకు ఎప్పుడైనా సరే 4-5 సార్లు మీరు ఇలా చేసుకోవచ్చు. అలా చేసేటప్పుడు మాత్రం శుభ్రంగా, శుద్ధిగా ఉండాలి. ఉదయాన్నే లేచి ఇంటిని, వాకిలిని చక్కగా శుభ్రం చేసుకోవడం, తలంటు స్నానం చేసుకోవడం, లేదా ఒంటి స్నానమైనా చేయడం, ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. వీళ్ళు వాళ్ళు అని ఏమీ లేదు. అలాగే ఆ రోజున నలుపు రంగు బట్టలు అస్సలు ధరించకూడదు. మాంసాహారం తినకూడదు. నలుపు రంగు బట్టలు, నీలిరంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి నియమాలు పాటించి మీరు ఉదయం కానివ్వండి, లేదా సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే ఈ చెట్టు దగ్గరకు మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అది ఏం చెట్టు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే మీరు ఎన్నోసార్లు చూసి ఉంటారు. ఆ చెట్టు వచ్చేటప్పటికి మేడి చెట్టు. నిజమేనండి, మీరు విన్నది 100కి 100% విన్నది నిజం. మేడి చెట్టు యొక్క అనుగ్రహం అనేది మీ యొక్క రాశి మీద పుష్కలంగా ఉంది. మీరు మేడి చెట్టు ఎక్కడైతే ఉందో అంటే మీ ఇంటి దేవాలయాల దగ్గర బయట వైపు కానీ, లోపల వైపు కానివ్వండి, గుడి లోపలైనా కావచ్చు, బయట వైపు అయినా సరే, ఖాళీ స్థలాల్లో అవ్వచ్చు, లేదా మీ ఇళ్ళ దగ్గర అవ్వచ్చు, లేదా రోడ్డు పక్క ఎక్కడైనా అవ్వచ్చు, ఇలా మీకు మేడి చెట్టు అనేది కనిపిస్తూనే ఉంటుంది. ఆ మేడి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మీరేం చేస్తారంటే నేను చెప్పిన ఈ 4 రోజుల్లో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చెంబుడు నీటిని పోసేసి ఆ మేడి చెట్టుని తాకి నమస్కారం చేసుకొని ఆ మేడి చెట్టు దగ్గర మీరు ఒక మట్టి ప్రమిదను తీసుకొని వెళ్ళి
ఆ ప్రమిద కింద ఒక తమలపాకు పెట్టేసి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 2 వత్తులు కలిపి ఒక వత్తులాగా చేసి అలా 3 వత్తులు చేసి మీరు ఆ 3 వత్తులను వరుసగా ఆ ప్రమిదలో పెట్టండి. అలా పెట్టి అక్కడ ఆ చెట్టు దగ్గర ఆ దీపం వెలిగించాలి. అంటే ఆ చెట్టుకి దీపారాధన చేయాలి. ఆ చెట్టుకి దీపారాధన చేసి మీకు అవకాశం కుదిరితే ఆ చెట్టు చుట్టూతా 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. తప్పకుండా మేడి చెట్టును తాకి మనసులో మీరు దేనికోసమైతే చెప్పుకుంటున్నారు అంటే మేము డబ్బు పరంగా బాగా సంపాదించాలి, మాకు బాగా కలిసి రావాలి అని చెప్పేసి మీ మనసులో అప్పుల బాధలు ఉంటే అవి తీరాలని, లేకపోతే ఇంట్లో సమస్యలు తీరాలని, ఇలా మీకు ఏదైతే సమస్య ఉందో దాన్ని మనస్ఫూర్తిగా చెప్పుకోండి. అలా చెప్పుకోవడం వల్ల 100కి 1000% అనేది మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే మేడి చెట్టు నరసింహస్వామి యొక్క స్వరూపం. మేడి చెట్టును తాకిన కోటి జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం అనేది లభించి కోట్లు దూసుకువస్తాయి. అంత పుణ్యఫలం అనేది ఈ రాశి వారికి దక్కుతుంది. నరసింహస్వామి ఉగ్ర రూపం దాల్చినప్పుడు అంటే ఆ వేడితో అల్లాడిపోతూ ఉంటే మేడి చెట్టు ఆకులను తీసుకొచ్చి నరసింహస్వామి వేళ్లకు చుట్టినప్పుడు ఆ యొక్క మంట అనేది తగ్గుతుంది. అంటే అప్పటి నుంచి నరసింహస్వామి మేడి చెట్టును ప్రేమించడం మొదలుపెట్టాడు, మేడి చెట్టును ఇష్టపడ్డాడు, మేడి చెట్టు లోపలికి ప్రవేశించాడు అని మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఆ నరసింహస్వామి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది. మీరు ఈ పరిహారాన్ని మంగళవారం రోజున చేస్తే అంటే మీ రాశి అధిపతి అనుగ్రహం అనేది మంగళవారం రోజున చేస్తే మీకు చక్కగా పుష్కలంగా దక్కుతుంది. బుధవారం రోజున చేస్తే బుధుడి యొక్క అనుగ్రహం కూడా దొరుకుతుంది. అలాగే గురువారం రోజున గురువు యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా దొరుకుతుంది. అలాగే శనివారం రోజున చేస్తే శనిదేవుడి యొక్క ఆశీర్వాదం అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మనకు అన్ని గ్రహాల యొక్క అనుకూలత అనేది ఉన్నప్పుడే మనకు బ్రహ్మాండంగా ఉంటుందండి. మీ రాశి పరంగా మీ యొక్క గ్రహపరంగా మీకు ఇంకా మంగళవారం అయితే ది బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది. అంటే మంగళవారం నుంచి మొదలు పెట్టుకోవచ్చు. మీరు మొదలు పెట్టేటప్పుడు వరుసగా 4 రోజులు చేసుకున్నారనుకోండి, మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. మీకు పట్టిందల్లా కూడా బంగారమై మీ జీవితపరంగా ఉన్నటువంటి సమస్యలు అనేవి క్రమేపీ ఎలా తగ్గుతాయో చూడండి. అప్పుల బాధల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి మీకు మనశ్శాంతి లేకపోయినా, అనారోగ్యమైన, పెళ్ళిళ్ళు కాకపోయినా, పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్న, సంతానం లేకపోయినా, ఇలా మీకు ఏ సమస్యలైనా సరే ఉండనివ్వండి. ఆ సమస్యలు అనేవి తీరి డబ్బు అనేది విపరీతంగా కలిసి వస్తుంది. ఎక్కడ చేయి పెట్టినా కూడా మీకు అక్కడ కలుసుబాటుగానే చూడగలుగుతారు. ఇన్నాళ్ళ నుంచి మీ చెయ్యి మంచిది కాదు, మేము ఏది పట్టినా దరిద్రం అనుకున్నటువంటి మీరే ఇప్పటి నుంచి మీరు ఏది పట్టుకున్నా కూడా అది ఒక బంగారం లాగా మారుతుంది. ఎందుకంటే మేడి చెట్టు ఒక బంగారపు యొక్క రూపంగా చెప్పుకోవచ్చు. అంటే ఒక బంగారు చెట్టులాగా మనం చెప్పుకోవచ్చు. మీరు మేడి చెట్టును తాకినా చాలన్నమాట, మీకు సంపద అనేది ఎంత రెట్టింపు అవుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి తప్పకుండా మేము చెప్పినటువంటి ఈ రోజుల్లో మీరు ఈ పరిహారం కనుక చేసి చూడండి. ఇక మీకు సుడి తిరిగి మీరు 1 నెలలో అవ్వచ్చు, లేదా 1 సంవత్సరంలో అవ్వచ్చు, మీరు ఎంత ధనవంతులుగా మారిపోతారో చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే దీనిని ఖచ్చితంగా నియమాలతో శుభ్రంగా చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు ఫలితం అనేది ఉంటుంది. ఇక ఆ తర్వాత నుంచి అష్టైశ్వర్యాలతో ఆ లక్ష్మీదేవి అనుగ్రహం, శివానుగ్రహం, నరసింహస్వామి యొక్క అనుగ్రహం, ఇలా మీకేంటంటే ఒక ఆనందం, సంతోషం, మనశ్శాంతి, తృప్తి, అలాగే అష్టైశ్వర్య ప్రాప్తి అన్ని రకాలుగా మీకు సిద్ధించి తిరుగులేని రాజయోగం పట్టి తీరుతుంది. అందులో మీకు ఎటువంటి సందేహము లేదు. కాబట్టి చక్కగా మేము చెప్పిన విధంగా ఇలా చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ వెంటనే మీకు చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.